హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఇది Whirlpool టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఇప్పుడు మీకు దీన్ని అన్బాక్స్ చేసి దీని ప్రైస్, నెక్స్ట్ దీని స్పెసిఫికేషన్స్, అలాగే ఫీచర్స్ గురించి కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇది Whirlpool టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. దీని ప్రైస్ వచ్చేసి 14,000 రూపీస్ ఉంటుంది. అంటే మీరు షోరూంలో తీసుకోవడాన్ని బట్టి కానీ, లేదంటే ఆన్లైన్లో తీసుకోవడాన్ని బట్టి కూడా ఒక 200-300 అటు ఇటులో కూడా ఉండొచ్చు. కావాలంటే మీకు కొన్ని ఆన్లైన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటి ద్వారా మీరు ప్రైస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది మిషన్ వాషింగ్ రూమ్. నెక్స్ట్ ఇక్కడ ఇది డ్రైన్ హౌస్. వాషింగ్ కంప్లీట్ అయిన తర్వాత డ్రైన్ వాటర్ ఈ పైప్ ద్వారా బయటికి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇన్లెట్ హౌస్. వాటర్ ట్యాప్ నుండి వాటర్ తీసుకోవడానికి ఈ పైప్ని మిషన్కి, వాటర్ ట్యాప్ నుండి ఈ మిషన్కి ఫిక్స్ చేసుకోవడానికి. ఓకే, మనం ఇప్పుడు ఈ మిషన్ గురించి వెళ్తే ఇది 6 kgs మిషన్. అంటే ఇక్కడ వాషింగ్ రూమ్ లోడింగ్ కెపాసిటీ 6 kgs వరకు ఉంటుంది. మనకి మార్కెట్లో ఏంటంటే 6 kgs నుంచి స్టార్ట్ అయ్యి 7 kgs, 8 kgs ఇలా మోర్ దాన్ 9 kgsలో కూడా అవైలబుల్లో ఉంటాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీకు కావాల్సిన రేంజ్లో మీరు తీసుకోవచ్చు. ఇది 6 kgs అంటే ఏంటంటే వాషింగ్ రూమ్ లోడింగ్ కెపాసిటీ అనేది 6 kgs వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది డిటర్జెంట్ పౌడర్ యాడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ ఇది కంఫర్ట్ అంటే సాఫ్ట్నర్ లాంటివి యాడ్ చేసుకోవడానికి. ఓకే, మీకు ఇప్పుడు వాషింగ్ రూమ్లో క్లాత్స్ వేసి మిషన్ని స్టార్ట్ చేసి దీన్ని ఎలా యూస్ చేయాలి, దీని ఫీచర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మిషన్ వచ్చేసి కంప్లీట్గా ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఫుల్లీ ఆటోమేటిక్ అంటే ఏంటంటే మనం మిషన్లో క్లాత్స్ వేసి మిషన్ని స్టార్ట్ చేసిన తర్వాత వాషింగ్ మధ్యలో ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఉతికి జాడించి పిండిన తర్వాత మనం డైరెక్ట్గా తీసుకుని ఆరబెట్టుకోవచ్చు. మీరు ఏ బ్రాండ్లో ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ తీసుకున్నా సరే మిషన్లో క్లాత్స్ వేసి స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్గా వాషింగ్ కంప్లీట్ అయ్యి పిండిన తర్వాత మనం తీసుకుని ఆరబెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఎల్జీ, బోస్, శాంసంగ్ ఇలాంటి బ్రాండ్స్లో కూడా మీకు ప్రైస్ స్పెసిఫికేషన్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఎండ్ స్క్రీన్స్ ఐ కార్డ్స్లో కూడా ఇచ్చాను, మీరు చెక్ చేసుకోవచ్చు. మిషన్లో క్లాత్స్ వేసి డిటర్జెంట్ కూడా వేసాం కదా, ఇప్పుడు మీకు మిషన్ని కూడా ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఇవి మిషన్ ఆపరేటింగ్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇక్కడ ఇది పవర్ ఆప్షన్. ఓకే, ఇక్కడ మిషన్ ఆన్ అయింది. నెక్స్ట్ మనం మిషన్లో వేసే క్లాత్స్ని బట్టి ఇక్కడ P1, P2, P3 సంథింగ్ కొన్ని వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటిలో ఏంటంటే మనం మిషన్లో వేసే క్లాత్స్ని బట్టి ఇక్కడ ఏదో ఒక వాష్ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకుని మిషన్ని స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇది స్టార్ట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ మిషన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ వాషింగ్ రూమ్లో వాషింగ్కి వాటర్ కూడా తీసుకుంటుంది. మిషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ 3 ఇండికేటర్ లైట్స్ ఉన్నాయి కదా, వాష్, రైన్స్, డ్రై. ఈ 3 1 by 1 కంప్లీట్ అయితే మనం క్లాత్స్ని తీసుకుని ఆరబెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఉంది, కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు అలాగే ఈ మిషన్ని కంప్లీట్గా ఎలా యూజ్ చేయాలి అనేది కావాలి అనుకుంటే, అంటే ఈ మిషన్ ఆపరేటింగ్ ఆప్షన్స్ కానీ, లేదంటే డిటర్జెంట్, కంఫర్ట్ ఎలా యూజ్ చేయాలి అనేది మీకు కావాలి అనుకుంటే కింద కంప్లీట్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు దాని ద్వారా మిషన్ని కంప్లీట్గా ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.